హరిహర వీరమల్లు అసలు ఎలాంటి అంచనాలు లేని సినిమా. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్తో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్కు బాహుబలి, పవన్ కళ్యాణ్కు హరిహర వీరమల్లు అని చెప్పుకునేలా ఉంది ట్రైలర్. లేట్ అయినా అద్భుతమైన విజువల్స్తో వచ్చారు. పాలిటిక్స్లోకి వెళ్లాక రీమేక్ సినిమాలకే పరిమితమైన పవన్ నుంచి అభిమానులు ఇలాంటి సినిమా ఊహించలేకపోయారు. ఓజీ ఒక్కటే వారికి ఆశగా కనిపించింది. కానీ వీరమల్లు ఈ విధంగా విరుచుకుపడతాడని ఎవ్వరూ ఊహించలేదు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్నే షేక్ చేయగల సినిమాలాగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేసినా, చేయకపోయినా ఒక్కటే. ఈ సంగతి అందరికీ తెలుసు. ఆయన సినిమాకు ప్రమోషన్ అవసరమే ఉండదు. కానీ బాలీవుడ్లో పవన్కు ఇప్పటివరకు సరైన సినిమా పడలేదు. రాజకీయంగా 21కి 21 సీట్లు సాధించాక చిరాగ్ పాస్వాన్తో పాటు పవన్ పేరు దేశమంతా మారుమోగింది. ప్రధానమంత్రి సైతం ఇతను పవన్ కాదు, ఆంధీ అంటే ఆంధీ ఎవరు అని దేశంలో చాలామందికి మన తెలుగు తుఫాను గురించి తెలిసింది. కాని సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. సినిమా ఆడాలంటే ప్రమోషన్ ఉండాలి. మంచిగా ప్రమోషన్స్ చేస్తే హరిహర వీరమల్లును ఆపడం ఎవరి తరమూ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాకే 100 కోట్ల వరకు వసూలవుతుంది. ఇలాంటి పాన్ ఇండియా సబ్జెక్ట్తో, భారీ సెట్స్తో, గ్రాండ్వతో వస్తున్నాడు అంటే ఆయన సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే, క్రిష్ గారు పవన్ కళ్యాణ్ను ఈ పాత్రలో ఊహించుకున్నందుకు అభిమానులు అందరూ ఆయనకు థాంక్స్ చెప్పాలి. పవన్ వేషధారణ, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ అన్నీ అదిరిపోయాయి. డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు వీఎఫ్ఎక్స్ కోసం ఇరాన్ వెళ్లినప్పుడు ఏమో అనుకున్నాం గాని, ట్రైలర్ చూసాక ఆయన శ్రమ కనిపిస్తుంది. ఏఎం రత్నం గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి డీటైలింగ్తో సినిమా తీశారన్న విషయానికి అర్థమవుతుంది. పులితో ఫైట్ సీన్లో పవన్ కళ్యాణ్ గారి కళ్లే పులి కళ్లను మించి ఉన్నాయి. ఆ పవర్ ఆయనకే సాధ్యం. కీరవాణి గారి పాటలు యావరేజగానే ఉన్నా, బీజీఎం మాత్రం ఊపేశారు. మంచి హైలోకి తీసుకెళ్ళింది. నిధి అగర్వాల్ని అందంగా చూపించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫైట్స్. పవన్ కళ్యాణ్ గారు తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ అన్నిటినీ బయటకు తీశారు అనిపించింది. విజువల్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. మంచి కథతో వస్తే వీరమల్లు చరిత్ర తిరగరాస్తుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. జై హింద్.